ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఆగస్టు 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు గల తులారాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. తులారాశి వారికి ప్రారంభములుగా అయితే ద్వితీయ స్థానమందు కేతువు, చతుర్థ స్థానమందు శనైశ్వరుడు, పంచమ స్థానమందు గురుడు, అష్టమ స్థానమందు రాహువు, రాజ్యస్థానమందు రవి బుధులు, లాభమందు కుజుడు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. తులారాశిలో చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి 3-4 పాదములు, స్వాతి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2, 3 పాదములు కలిపి తులారాశి అవుతోంది. తులారాశి వారికి ఒక రకంగా చాలా శుభకరమైనటువంటి సమయం అని చెప్పాలి. యోగించేటువంటి గ్రహాలు, బలమైనటువంటి గ్రహాలు చాలా బాగా, ఒక శనైశ్వరుడు రాహువు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా యోగదాయకంగానే ఉన్నాయి. ఎదురు చూస్తున్నటువంటి పనులు అంది వచ్చినట్టు చేతికి వస్తాయి. చాలా మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. సంఘంలో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురాగలుగుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువలనంటే అష్టమరాహువు, ద్వితీయ కేతువు, అర్ధాష్టమ శనైశ్వరుడు కొంత ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆరోగ్య విషయంలో మాత్రం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుజుని యొక్క ప్రభావం వల్ల భూగృహ లాభం కనబడుతోంది. రాజ్యమందు ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం వల్ల ఎదురు చూస్తున్నటువంటి ధనం ఆటోమేటిక్గా అనుకోకుండా చేతికి రావడం, దిగ్బలం కలిగినటువంటి రవి యొక్క స్థితి సమస్యల పరిష్కార దిశగా. గతంలో మీరు ఎన్నోసార్లు నన్ను సహాయం చేయమని అడిగారు, నేను చేయలేకపోయాం, మీకు ఇప్పుడు ఏమైనా అవసరమైతే చెప్పండి అని ఎదుటి వ్యక్తులే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి సహాయాన్ని వాళ్ళే మీకు సహాయం చేస్తామని అర్థించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే వాహన స్థానమందు ఉన్నటువంటి శనైశ్వరుడు, మాతృస్థానము, విద్యాస్థానము ఉన్నటువంటి శనైశ్వరుని వల్ల తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజ్యమందు ఉన్నటువంటి రవికి శని దృష్టి పడింది. తండ్రి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచన చాలా అవసరం. మీరు ఎదగడం మొదలు పెడుతున్నారు. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లోనూ కూడా యోగం కనపడుతోంది. ప్రతి విషయంలోనూ కూడా మీకు అభివృద్ధి కనపడుతోంది. ఈ అభివృద్ధి ఎదుటి వాళ్ళ కళ్ళల్లో పడి అనవసరంగా వాళ్ళ యొక్క దృష్టి దోషాలు మీ మీద పడకుండా ఉండాలంటే ఒక ఇంత శాంతంగా ఉండడం మంచిది. వాక్ స్థానమందు ఉన్నటువంటి శని కేతువు యొక్క ప్రభావం, వాక్ స్థానం మీద కుజుని యొక్క ప్రభావం కూడా ఉంది కాబట్టి కొంత తగ్గి మాట్లాడడం చాలా మంచిది. మాట విసురు పనికిరాదు. ఎందువల్లంటే సోదరి స్థానాలతోటి ఉన్నటువంటి స్థితిని బట్టి వాళ్ళ మధ్యలో ఉన్న సంబంధ బాంధవ్యాలు దెబ్బతినకుండా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకి కొద్దిగా కష్టపడితే మీరు అనుకున్నమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. విద్యాయోగం బాగానే ఉన్నది. గురుబలం ఉన్నది. శనైశ్వరుడు విద్యాస్థానమందు ఉన్నప్పటికీ కూడా కష్టపడితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. అయితే విద్యార్థులు మాత్రం బద్ధకాన్ని తగ్గించుకోండి. చూద్దాంలే, చేద్దాంలే, చదువుదాంలే, వచ్చిందే కదా అని కనుక మీరు అనుకుంటే సమయానికి అన్నీ మర్చిపోతారు. కాబట్టి అశ్రద్ధ లేకుండా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా ఉద్యోగస్తులకు మాత్రం, ప్రభుత్వ ఉద్యోగులకైతే ట్రాన్స్ఫర్ కనపడుతోంది. ఇష్టం లేని ప్రదేశాలకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి, అదనపు బాధ్యతలు మొయ్యవలసినటువంటి పరిస్థితి కనపడుతోంది. అయితే
చతుర్థమందు ఉన్నటువంటి శనీశ్వరుడు వల్ల మిమ్మల్ని ప్రలోభాలకు లోన్ చేసి బ్లాక్మెయిల్ చేసేటువంటి ప్రమాదం కనపడుతోంది. ఎవరిని అతిగా నమ్మకండి. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకు శుభ సమయం. పెట్టుబడులకి లాభిస్తారు. బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా చేతికి ఏదో రూపంలో ధనం అందుతుంది. కాబట్టి ఆ దిశగా శుభకరమైనటువంటి దిశగా అడుగులు పడి అభివృద్ధిలోకి పెడతారు. ఏమాత్రం సందేహం లేదు. విదేశీ ప్రయాణాలకు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు కానీ కూడా శుభకరమైనటువంటి సమయం అని చెప్పాలి. ఎదురు చూస్తున్నటువంటి సమయం అనుకోకుండా చేతికి వస్తుంది. డబ్బు కూడా చేతికి అందుతుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం చేయండి. తొందరపడి భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఏదైనా స్థలాలు కొనేటప్పుడు కానీ లేదా నూతన ప్రయత్నాలు ప్రారంభించేటప్పుడు కానీ తొందరపడి విసురుగా కనుక వెడితే అవి వెరిఫికేషన్స్ అవి చేసుకోకుండా వెడితే దానివల్ల మీ ధనం తప్పుదోవ పట్టేటువంటి ప్రమాదం కనపడుతోంది. ఒకంత జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి నుంచి రాబోయేటువంటి రోజులన్నీ కూడా శుభయోగంగానే ఉంటాయి. అయితే ఆలోచన చాలా అవసరం. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువ కనపడుతోంది. ద్వితీయమందు ఉన్నటువంటి కేతువు వల్ల మానసిక ఒత్తిడి అధికంగా కనపడుతోంది. అయినప్పటికీ కూడా మీరు సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ ధైర్యమే మీకు శ్రీరామరక్ష. ఎటువంటి భయపడవలసినటువంటి పని లేదు. గతించినటువంటి రోజులు మీకు అనేక గుణపాఠాలు నేర్పాయి, ఇంకా కూడా నేర్పుతాయి. ఇంకా అభివృద్ధి పదంలో మీరు దూసుకుపోతారు. భయపడవలసినటువంటి పని లేదు. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త అవసరం. పెద్దల సలహాలు అవసరం. కూలంకషంగా ఆలోచించి నిర్ణయం తీసుకుని అప్పుడు ముందుకు వెళ్ళండి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. భార్యాభర్తల మధ్యన ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఈ రాశిలో జన్మించిన రక్షణ శాఖలో పనిచేసేటువంటి వాళ్ళకి లేదా ఆయుధాలు చేత్తో పట్టుకుని పనిచేసేటువంటి వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ద్వితీయ కేతువు ఆవేశపూరితంగా మీకై మిమ్మల్ని, అంటే ఆయుధం మీ చేతిలో ఉంటే ఏంటి ఈ జీవితాన్ని మీకై మీకు విరక్తి కలిగి అలా కాకుండా, అంటే అలా కనపడుతోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. మిస్ఫైర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరింత ఉన్నతమైనటువంటి ఫలితాన్ని సాధించాలి అంటే ద్వితీయ గోచారవశాత్తు ద్వితీయ కేతుగ్రహ దోష పరిహారార్థం అని చెప్పి బుధవారం రోజున మహాగణపతికి పంచామృతాలతో అభిషేకం చేయించి గరికమాలను సమర్పించండి. అదేవిధంగా శనివారం రోజున అర్ధాష్టమ శనైశ్వర గ్రహ దోష పరిహారార్థం అని సంకల్పం చెప్పించుకుని పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. శుక్రవారం రోజున దుర్గా అమ్మవారి గుడిలో గోచారవశాత్తు అష్టమస్థాన రాహుగ్రహ దోష పరిహారార్థం అని సంకల్పం చెప్పించుకుని అమ్మవారికి కుంకుమార్చన చేసి ఎర్రటి మాలను సమర్పించండి. నిమ్మకాయల దండ వేస్తే ఆవహించి ఉన్నటువంటి గ్రహదోషాలన్నీ కూడా కొంత అదుపులోకి వచ్చి ఆనందకరంగా ఉంటుంది. ప్రతినిత్యము కూడా దుర్గా కవచాన్ని చదువుకోండి, లేదా దుర్గా నామస్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. అదేవిధంగా దశరథకృత శని స్తోత్రాన్ని కనుక మీరు పారాయణం చేయడం వల్ల శనీశ్వరుని యొక్క ప్రభావం తగ్గి ఆనందకరమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. ప్రతి విషయంలోనూ కూడా మీ సహనమే మిమ్మల్ని ముందుకు తీసుకువెడుతుంది. అభివృద్ధి కూడా కనపడుతోంది. అనవసరమైనటువంటి అనాలోచనలు పెట్టుకోవద్దు. తొందరపాటు నిర్ణయాలు ఏమీ చేయవలసినటువంటి పని లేదు. రాబోయేటువంటి రోజులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి.
ఇప్పుడు ఈ నెలంతా కూడా చాలా విజయపథంలో మీరు ముందుకు పెడతారని చెప్పడంలో సందేహం లేదు. ఎందువల్లంటే గ్రహస్థితి అంతా కూడా బాగున్నది. పంచమంలో ఉన్నటువంటి గురుడు లాభమందు ఉన్నటువంటి కుజుని చూడడం, భార్యాభర్తల మధ్యన శుభకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతోంది. భార్యకి భర్త ద్వారా, భర్తకి భార్య ద్వారా కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. మరి నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ ఉన్నతమైనటువంటి స్థితిగా మీరు అడుగులు వేస్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.